dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియో పిఎంసి. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకున్నారో ముందుగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మాట్లాడేయగలరు. కాలర్ తో మాట్లాడదాం. హలో 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 గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడేది? నా పేరు జవాజీ పవన్ కుమార్ అండి. పవన్ కుమార్ ఎక్కడి నుంచి? ఖమ్మం ప్రకాశం జిల్లా అండి. అవునా, ఏం చేస్తూ ఉంటారు పవన్ గారు? బిజినెస్ చేస్తుంటారు. ఏం బిజినెస్? డైరెక్ట్ మార్కెటింగ్. మార్కెటింగ్. ఓకే, ఏ కంపెనీ? నవేద. ఓకే, ఎలా ఉంది బిజినెస్? బాగుంది మేడం. బాగుందా? హ్యాపీయా? కూలా? అవును మేడం. ఓకే, ఎవరికైనా విషెస్ తెలియజేయాలనుకుంటున్నారా పవన్ గారు? పునర్నవి బర్త్డే ఉంది మేడం. ఓకే, పునర్నవికి హ్యాపీ బర్త్డే చెప్పండి మేడం. తప్పకుండా చెప్తాను. ఏమవుతారు పునర్నవి మీకు? మా తెలిసినాము. ఓకే, తెలిసిన ఆమె. ఓకే, ఎంత ఏజ్? 10 years ఉంటాయి. 10 years పాపనా? ఓకే, చెప్పండి మరి బర్త్డే విషెస్. పునర్నవికి బర్త్డే హ్యాపీ బర్త్డే పునర్నవి. ఓకే, అంతేనా? సింపుల్ గా చిన్నగా అవుతారేంటి? సరే, ఈరోజు పునర్నవి బర్త్డే కాబట్టి పవన్ కుమార్ గారి తరపు నుండి మై డియర్ పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పునర్నవి. ఓకే పవన్ గారు, హలో ఉన్నారా లైన్ లో? ఎస్, ఈరోజు టాపిక్ వచ్చి మనం కొన్ని సందర్భాల్లో మనం సారీ చెప్పే పరిస్థితులు లేకపోయినా కూడా సారీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? మన తప్పు లేకపోయినా మనం సారీ చెప్పాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అలా మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? చేయలేదా? సో బేసిక్ గా మీరు సారీలు చెప్పరు. చెప్తాము, కాకపోతే తప్పు లేకపోయినా మేము చెప్పాల్సిన పనే ఉండదు. అవునా? ఏం చెప్తారు అప్పుడు? నా తప్పులేదు నేను ఎందుకు చెప్తానంటారా? అంతే కాదు, అవతల వినకపోతే అవతల నాలంటి వాళ్ళు వినరు, ఏం చేస్తారు అప్పుడు? దండం పెట్టేది. అవునా? అప్పుడు ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిపోతే అప్పుడు నువ్వు సారీ చెప్పలేదు కాబట్టి నో ఫ్రెండ్షిప్ అన్నారు అనుకోండి, అప్పుడేం చేస్తారు? అప్పుడైనా సారీ చెప్తారా? ఎందుకు వెళ్తే తలనొప్పి? ఫ్రెండ్షిప్ కోసం చెప్పాలి. ఫ్రెండ్షిప్ పోతుంది, దాన్ని బ్లాక్ మెయిల్ అంటారు అనుకుంటా కదా మన భాషలో. అంతే, ఇంక ఏం చెప్పినా తర్వాత వాళ్ళకు జ్ఞానం వచ్చినప్పుడు వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఓకే, జ్ఞానం వచ్చినప్పుడు వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు పవన్ కుమార్ గారు మీరు? ఖమ్మం ప్రకాశం డిస్ట్రిక్ట్. ఖమ్మం. 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 ఓకే, ఏంటి అక్కడ స్పెషాలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మా ఖమ్మం చెరువు ఉంది, ఏషియాలోనే సెకండ్ పెద్ద చెరువు. ఓకే, మంచినీటి చెరువు. వావ్, అవునా? పంట చెరువు. ఓకే, ఇంకా చుట్టుపక్కల అంతా కూడా బాగా చెరువు ద్వారా మొత్తం 1000 ఎకరాల చెరువు అన్నమాట. ఓకే, వెళ్తూ ఉంటారా చూడటానికి? అప్పుడప్పుడు వెళ్తుంటాం. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. ఓకే, జాబ్ కూడా అక్కడేనా లేకపోతే సిటీలోనా? ఇక్కడే ఖమ్మం. ఓకే, మీరు మెడిటేషన్ చేస్తూ ఉంటారా పవన్ కుమార్ గారు? చేస్తుంటాం. ఎంతసేపు చేస్తారు? ఒక అరగంట, గంట, 2 గంటలు. ఓకే, టైం కుదిరినంతసేపు. శరీరం సహకరించినంతసేపు మెడిటేషన్ చేస్తే ఆటోమేటిక్ గా శరీరం సహకరిస్తుంది అనుకుంటా కదా? సహకరిస్తుంది, కరెక్టే. అంతకుముందు ఫస్ట్ బాగా చేసేవాడిని, అంటే కొంచెం శరీరం అనేది కొంచెం నడుము అనేది ఎక్కువసేపు చక్కగా కూర్చోలేకపోతుంది. ఓకే, ఇబ్బంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కుమార్ గారు, చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్స్ ఫర్ ది కాలింగ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్గా పిఎంసీని వాచ్ చేస్తూ ఉండండి. అండ్ మీ తరపు నుండి మై డియర్ పిఎంసీ తరపు నుండి పునర్నవికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్
హాయ్, గుడ్ మార్నింగ్, శుభోదయం మేడం. ప్రకాశం కైలాసపురి మహేశ్వర పిరమిడ్. ప్రకాశం గారు గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఓకే, ఈ రోజు ఎవరికైనా బర్త్డే విషెస్ తెలియజేయాలనుకుంటున్నారా? బర్త్డే గానీ, పెళ్లి రోజు కానీ, షష్టి పూర్తి గానీ, గృహ ప్రవేశాలు గానీ, ఏ మంచి అకేషన్ అయినా సరే అందరికి నా యొక్క శుభాకాంక్షలు. ఏదైనా ప్రకాశం గారి తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా కదా. ఓకే ఓకే, ఒక మంచి పాట పాడకూడదు నా కోసం ప్రకాశం గారు? ఏం పాట? సబ్జెక్ట్ చెప్పరారు మీరు? సబ్జెక్ట్ కి పాటకి సంబంధం ఉందా అసలు? మీ ఇష్టం, మీకే పాట పాడాలనిపిస్తే ఆ పాట పాడండి. సబ్జెక్ట్ గురించి నేను తర్వాత చెప్తాను. సరే, ఫస్ట్ సబ్జెక్ట్ గురించి అడుగుతాను, తర్వాత మీరు పాట పాడండి అయితే. ఓకే, మీ ఇష్టం. సరేనా? ఒక్కొక్కసారి మన తప్పు లేకపోయినా మనం ఎదుటి వాళ్ళకి సారీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అటువంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? చెప్పాలి, అది మంచిది. సారీ చెప్పినంత మాత్రం మునిపోయింది ఏంటి? అవునా? మన ఈగోని చంపుకుని సారీ చెప్పాల్సి వస్తే అసలు ఈగో అనేది ఉంటుందా? ఈగో ఉంటే ఇక మనం అక్కడ దుఃఖమే. మళ్ళీ నో ఈగో. సారీ చెప్పినంత మాత్రం నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే ఉయ్యాలు సారీ చెప్పిన తప్పుడు. అంతేనా? మరి మన తప్పు లేకపోయినా సారీ అడిగితే ఏం చేయాలి? తగ్గించుకోవాలి అంతే. పాట లేదమ్మా, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది. ఎదిగిన కొద్ది ఒదగమని చెప్పలే అట్లా. కరెక్టే, మన తప్పుని సారీ చెప్తే ఓకే. మన తప్పు లేకపోయినా సారీ చెప్పాల్సిన పరిస్థితి వస్తాయి, అప్పుడు మనకి ఈగో ఉంటుంది. సమయం ఇప్పుడు ఎట్లుందమ్మా, అక్కడ సారీ చెప్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకో, అది బెటర్ టు టెల్ సారీ. లేదు నువ్వు తక్కువైతావు, ఇది విపరీతంగా ఉన్నది వేరే వస్తుందంటే అప్పుడు యాక్సెప్ట్ చేయకూడదు. అది ఆ పరిస్థితిని బట్టి ఉంటుంది. ఓకే, ఒక రిలేషన్ డిస్టర్బ్ అవుతుంది, దూరం అవుతుంది అని అనుకున్నప్పుడు సారీ చెప్పడం, మన తప్పు లేకపోయినా సారీ చెప్పడంలో తప్పేం లేదంటారు. తప్పే లేదు. శ్రీకృష్ణుడు లాంటి వాడు పెళ్ళడానికి సారీ చెప్పి కాలు మొక్కాడు మా భార్యకైతే. తల్లి గడిపింది, సారీ అంటే ఉంది. అది ఎంజాయ్మెంట్ లైఫ్ అంటే అదేనమ్మా. నువ్వు ఈగో పోయినప్పుడే భార్య భర్తలకు వస్తాయి. నేను వచ్చేది ఈగోయిజం. నేను సంపాదిస్తాను అంత నాదేని ఆమె, నేను సంపాదిస్తాను అనేది అక్కడ వస్తుంది. ఆ ఈగో అనేది తగ్గించుకుంటేనే జీవితం, తగ్గించడమే జీవితం. ఓకే, సో ఒక రిలేషన్ అనేది స్ట్రాంగ్ గా నిలబడాల్సిన పరిస్థితి ఉంటే గనక ఖచ్చితంగా సారీ చెప్పడంలో ఎటువంటి తప్పు లేదంటారు. అసలు లేదు, ఇది ఫ్రెండ్షిప్ అంతే. అక్కడ ఈగోలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఇట్లాంటి ఆలోచనలు కూడా పెట్టుకోని అవసరం లేదంటారు. సారీనేగా చెప్తే అయిపోతుంది, అంతే కదా. మరి ఇప్పుడు పాట పాడండి సిచ్యువేషన్ కి తగ్గట్టు అయితే. సిచ్యుయేషన్ అంటే వేరే చెప్తారు, మీరే చెప్పారు కదా, సందర్భం చెప్తే నేను సాంగ్ పాడేస్తానని. సంబంధం కొంత ఉంటుంది. జయంబు నిశ్చయంబు రామయంబు లేదురా, రాంకు బొంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా. ఇది ఎక్కడైనా జయం కావాలంటే యాక్సెప్టెన్స్. సారీ చెప్తే మంచి అంటే 100 సార్లు చెప్పినా తప్పు లేదు. అక్కడ సక్సెస్ అయ్యి సెక్యూర్డ్ ఓన్లీ యాక్సెప్టెన్స్ చేసుకుని మనం తగ్గించుకుంటాం మాత్రాన తప్పులేదు. మనం తగ్గితే వాళ్లకు నష్టం జరగదు, బాగుంటుంది అన్నప్పుడు తగ్గితే తప్పే ఉన్నది, అదేం లేదు. కాదండి ప్రకాశం గారు, బాగుంది మీరు చెప్పింది. అన్ని సందర్భాల్లో మనం అలా తీసుకోలేం కదా. అరే నా తప్పు లేకపోయినా నేను ఎందుకు సారీ చెప్పాలి? దానివల్ల హాని అవుతుంది ఇద్దరికి తరపున కానీ ఒకటి కానీ అన్నప్పుడు డోంట్ యాక్సెప్ట్, నో సారీ. నేను చెప్పింది కరెక్టే, నేను చేసింది కరెక్టే, అప్పుడు ఆర్గ్యూ చేసినా అందం ఉంటుంది. కొన్ని విషయాలు అది సున్నితమైన విషయం అమ్మా. ఇప్పుడు మెయిన్ ఎక్కడ వస్తుందంటే వ్యాపారాల్లో ఇవాళ పోటీపడి ఉంటాం. మరి అక్కడ మనం వాళ్ళని తగ్గించుకొని ఉంటే బిజినెస్ నడుస్తుంది చక్కగా అనుకుంటే బెటర్, తగ్గిపోవడం మంచిది. లేదు అని పోటీకి పడితే నష్టపడుతున్నాడు బిజినెస్ టెక్నిక్ లో. అక్కడ లైఫ్ స్టైల్ కూడా మనం హాయిగా ఉండాలనుకున్నప్పుడు భార్య భర్తల దగ్గర కానీ, పేరెంట్ దగ్గర కానీ, ఫ్రెండ్ దగ్గర కానీ కొన్ని సమయాల్లో నాట్ ఆల్వేస్ అది కరెక్ట్ అయింది మీరు చెప్పింది. కొన్నిసార్లు తగ్గి ఉండడం అనేది నా విషయంలో తప్పలేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు కూడా. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. హలో హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడేది? గుడ్ మార్నింగ్ అండి, జ్యోతి అండి. జ్యోతి గారు ఎక్కడి నుంచి? నిజామాబాద్. నిజామాబాద్ నుంచి జ్యోతి గారు. ఎండలు ఎలా ఉన్నాయి జ్యోతి గారు? బాగున్నాయండి, ఎక్కువ ఉన్నాయి కదా. సమ్మర్ సగం అయిపోయినట్టుంది కదా, స్టార్టింగ్ లోనే అట్లాంటి ఫీలింగ్ ఉంది. ఈసారి ఎండలు బాగా ఎక్కువ వేస్తాయి ఎండలండి. మనం మెంటల్ గా సిద్ధపడిపోయి ఉండాలి. ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సింది ఉందా?
ఇంకెవ్వరు లేరండి ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఓకే, ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ జ్యోతి గారి తరపు నుండి చెప్పేయండి విషెస్. మనకి తెలియాలి కాదు జ్యోతి గారు, అందరూ మనకి తెలియాలని రూల్ లేదు కదా, తెలియని వాళ్ళకి కూడా విషెస్ తెలియజేద్దాం. అవునవునండి, అందరు బాగుండాలండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అంతేనా? అంతేనండి. పెళ్లి రోజుల్లో పుట్టినరోజు చేసుకుంటున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు అండి. జ్యోతి గారి తరపు నుండి, నా తరపు నుండి, ఎస్పెషల్లీ మాడియా పిఎంసి తరపు నుండి కూడా. జ్యోతి గారు ఒకసారి చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను గుళ్ళో వర్క్ చేస్తానండి స్లీపర్ గా. ఓకే, ఎలా ఉంది? మార్నింగ్ ఈవినింగ్ వర్క్ ఉంటది, ఆఫ్టర్నూన్ అంతా ఖాళీనే కదా? అవునండి, మంచిగా రెస్ట్ తీసుకోండి. సరే, ఈరోజు టాపిక్ వచ్చి మన తప్పు లేకపోయినా మనం సారీ చెప్పే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి కదా, అలా మీకు ఫేస్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే తప్పు లేకున్నా అని సారీ చెప్పాల్సి వస్తుంది కదా ఒక్కొక్కసారి. అవునండి, చెప్పాలి. చెప్పాలి. అదే, మీకు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ అయిందా అని అడుగుతున్నాను. అయిందా? అట్లా మస్తు అట్లా అవుతుందండి మన తప్పు. అంటే ఆ ప్లేస్ లో మనం మంచిగా చేసినా కానీ కొంచెం ఇదైతుంది. అవునా? చెప్పండి అలాంటి సిచ్యువేషన్ ఒకటి రీసెంట్ గా జరిగిందా ఏమన్నా? అట్లా అంటే ఇక జరిగిపోతా ఉంటాయి రోజు. అంతే, సారీ అనుకుంటే వెళ్ళిపోవాలంటారు, అంతేనా? కానీ మనం ఆలోచిస్తాం కదా, అరే నా తప్పు లేదు, అడ్జస్ట్ కావాలి కొన్నిట్లలో. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, అరే నా తప్పు లేకుండా నేను ఎందుకు సారీ చెప్పాలి, ఎందుకు అట్లా అనిపిస్తుంది. కానీ ఆ సిచ్యువేషన్ సారీ చెప్పేయడం బెటర్ అంతే కదా. వాళ్ళు అనుకుంటారు మనది గెలవాలని, వాళ్ళు అనుకుంటారు కదా. అక్కడ ఎన్వైరన్మెంట్ ని కూల్ చేయాలంటే సారీ చెప్తే అయిపోతది అని అనుకున్నప్పుడు సారీ చెప్పడంలో ఏ మాత్రం తప్పు లేదు, అంతే అది కదా. అక్కడ ఈగోలకు పోవద్దబ్బా, సారీ చెప్పేస్తే అయిపోతుంది, అక్కడ ప్రాబ్లం సాల్వ్. అంతే, పెద్దగా అయిపోతుంది కదా, ఇక నువ్వు నేను అన్నట్టు ఎక్కువ అయిపోతుంది. రైట్ జ్యోతి గారు, చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా పిఎంసీని వాచ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళలో ఎవరి పుట్టినరోజు ఉందో చూసేద్దాం. ఎస్, ఈరోజు పుట్టినరోజు కాదు, ఫస్ట్ పెళ్లి రోజు వచ్చింది. ఎస్, ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న గుంటూరుకు చెందిన కాయల కోటేశ్వరరావు, కాయల అంజమ్మ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కొడుకులు శివనాగేశ్వరరావు, మార్కండేయులు, శ్రీనివాసరావు అండ్ కోడళ్లు శివకుమారి, లక్ష్మి, నాగపద్మజ మరియు మనవళ్లు హేమనాగ విజయ్, పవన్ కుమార్ మరియు మనవరాళ్లు లక్ష్మీ రాజేశ్వరి, అనుష, మానస నాగలక్ష్మి, నాగశ్రావ్య మరియు బంధుమిత్రులు అండ్ పిఎంసి కోటేశ్వరరావు గారు అండ్ కాయల అంజమ్మ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు బంధుమిత్రుల తరపు నుండి, కుటుంబ సభ్యుల తరపు నుండి, పిఎంసి తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడేద్దాం. హలో హలో అండి, నమస్తే. ఎవరు మాట్లాడేది? మౌనిక. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మౌనిక గారు? నేను వైజాగ్ నుంచి. ఓకే, ఈ మధ్య మనకి రెగ్యులర్ కాలర్స్ వైజాగ్ నుంచి ఎక్కువగా కాల్ చేయడం జరుగుతుంది. వావ్, సూపర్ కదా. సరే, ఎవరికైనా బర్త్డే విషెస్ ఉన్నాయా మౌనిక గారు? నిన్న మా బ్రదర్ బర్త్డే, సో నిన్న కలవలేదు, కాల్ ఇవాళ చెప్తాను. ఓకే, బిలేటెడ్ విషెస్ చెప్పేయండి. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే మనీష్. ఓకే, మనీష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. వావ్, గ్రేట్. సరే, ఈరోజు టాపిక్ వచ్చి చెప్తున్నాను, వింటున్నారా? వింటున్నాను. ఓకే, సందర్భం ఏదైనా సరే, అంటే మన తప్పు లేకపోయినా ఒక్కొక్కసారి మనం సారీ చెప్పాల్సిన సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి కదా, అలా మీకు ఫేస్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అయితే ఏమీ లేదు ఇంతవరకు. ఓకే, ఇంతకు ముందు కూడా ఎప్పుడు లేదు. లేదా? సో తప్పు ఉంటేనే సారీ చెప్తారు అయితే మీరు, తప్పు లేకపోతే సారీ చెప్పరు. సో అలాంటిది మీకు ఎప్పుడు ఫేస్ అవ్వలేదు? ఇంకా అవ్వకూడదని కూడా కోరుకుంటున్నాను నేను. తప్పు ఉంటేనే సారీ చెప్పాలబ్బా, లేకపోతే చెప్పకూడదు. కానీ కొంతమంది మనకి ఇష్టమైన వారి దగ్గర మన తప్పు లేకపోయినా సారీ చెప్పినా బానే ఉంటుంది కదా. వాళ్ళ దగ్గర పర్లేదు, ఇంట్లో వాళ్ళ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర
ఇలా కదా, ఒక్కొక్కసారి కొలీగ్స్ దగ్గర. అంటే ఆ రిలేషన్ బ్రేక్ అవ్వకుండా కూల్గా సాఫీగా సాగాలి అంటే ఒక్కొక్కసారి మన తప్పు లేకపోయినా సారీ చెప్పాల్సిన సిచ్యువేషన్ ఉంటే సారీ చెప్పేయండి, ఏం కాదు. కీప్ స్మైల్తో ఒక సారీ చెప్తే ఏముంది, సిచ్యువేషన్ మొత్తం కూల్ అయిపోతుంది కదా. కదా, ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పొచ్చు కదా మౌనిక గారు. అంటే మనకి వాళ్ళతో ఉన్న రిలేషన్ ని బట్టి సారీ చెప్పాలి అని అనుకుంటున్నాను నేను. ఓకే, రైట్. చాలా చక్కగా మాట్లాడారండి. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, రెగ్యులర్గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఎవరిది బర్త్డే ఉందో చూసేద్దాం. ఎస్, రామ్ గోపాల్ వర్మ బర్త్డే. ఆర్జీవి అని కూడా పిలుస్తారు. రామ్ గోపాల్ వర్మ గురించి తెలియని వారు ఉండరు, ఎందుకంటే ఆయన సినిమాలు చాలా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. 1 కాదు 2 కాదు, చాలా సినిమాలు ఆయన డైరెక్ట్ చేయడం జరిగింది. ఆయన రచనలకు కానీ ఆయన డైరెక్ట్ చేసే విధానం కానీ చాలా భిన్నంగా ఉంటుంది. ఈరోజు అంటే మనందరికీ తెలిసిందే, ఆయన ఒక మాట మాట్లాడినా వివాదంగానే తయారవుతుంది. ఫ్యాన్స్ కూడా ఆయనకి చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆయన మాటలకి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఈ రోజు ఆర్జీవి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆర్జీవి గారు. మై డియర్ పిఎంసీలో ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి చక్కగా నాతో మాట్లాడేసి వాళ్ళకి విషెస్ తెలియజేయండి. అదేవిధంగా ఫోటో ద్వారా సర్ప్రైజ్ విషెస్ తెలియజేయాలి అనుకుంటే నేను చెప్పే నెంబర్లను ఒకసారి నోట్ చేసుకోండి. 8977007401, 8977007402 నెంబర్లకు ఒక 3-4 డేస్ బిఫోరే చక్కగా వాళ్ళ ఫోటో ఏ రోజైతే బర్త్డేనో ఆ డేట్ మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా బంధుమిత్రుల పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు కూడా చక్కగా మెన్షన్ చేయండి, ఎందుకంటే ఆ రోజు సర్ప్రైజ్ విషెస్ తెలియజేయడం జరుగుతుంది. జనరల్ గా మనం ఫోన్ చేసి విషెస్ చెప్పేస్తూ ఉంటాము, లేదంటే కనుక వాళ్ళకి ఒక బర్త్డేనో లేకపోతే అంటే బర్త్డే, పెళ్లి రోజు ఏదైనా సరే ఒక గిఫ్ట్ ఇచ్చి వాళ్ళని విష్ చేయడం జరుగుతుంది. అదే విధంగా సర్ప్రైజ్ విషెస్ టీవీలో కనుక వాళ్ళకి ఇలా మనం ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటారు అండ్ ఫేస్బుక్ లో కూడా అప్లోడ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి మంచి మెమరబుల్ మూమెంట్ గా ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్ నోట్ చేసుకుని మీరు వాట్సాప్ చేయండి. ఇంకొకసారి నెంబర్స్ చెప్తాను. 8977007401, 8977007402 నెంబర్లకు వాట్సాప్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ ఈరోజు బర్త్డే ఇంకెవరిది ఉందో చూసేద్దాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పునర్నవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు నాన్న అనిల్ కుమార్, అమ్మ కవిత, తాతయ్య ఎస్ నాగేంద్ర, నానమ్మ ఎస్ ఉమామహేశ్వరి మరియు బంధుమిత్రులు అండ్ పిఎంసి. పునర్నవి, నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి అండ్ పిఎంసి తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పునర్నవి. ఇది ఇవాల్టి మై డియర్ పిఎంసి కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. టేక్ కేర్, బాయ్. My dear PMC, my dear PMC, my dear PMC.